వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రత్యేకించి ఈరోజు అనంతపురం జిల్లా మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మెజారిటీ జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ కానీ అదేవిధంగా ఆయన మీద ఒక సింపతి కానీ వైఎస్ఆర్సీపీకి ఒక థంబింగ్ మెజారిటీని తెచ్చిపెట్టింది 2019 ఎన్నికలు. సో ప్రత్యేకించి చూస్తే ఒక కడప కానీ ఒక నెల్లూరు కానీ ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి కడప జిల్లాలు రెండు కూడా క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీడీపీకి కొంచెం అండగా నిలబడే జిల్లాలంటే లైక్ ఒకటి ప్రకాశం చెప్పుకోవాలి, రెండు వైజాగ్ అని చెప్పుకోవాలి, అదేవిధంగా శ్రీకాకుళంలో కొన్ని సీట్లు ఒక ఏదైతే ఎంపీ రామ్మోహన్ కానీ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు. వేరే ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ప్రధానంగా అయితే అనంతపురమే. జేసీ బ్రదర్స్ నుంచి ఆయన ఫ్యామిలీ ఓడిపోయినప్పటికీ అటు పరిటాల సుందె ఫ్యామిలీ ఓటమి పాలైనప్పటికీ అత్యంత కీలకంగా 2 సీట్లను ఆ ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. అందులో ప్రత్యేకించి ఒకటి హిందూపూర్ అయితే మరొకటి ఏదైతే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ ఒకటి అండ్ దెన్ ఉరవకొండ పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ. సో అలాంటి అనంతపురంలో టీడీపీకి ఎలాగైనా చెక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఈ గత 4.5 ఏళ్ళుగా. ఇలాంటి సిచ్యువేషన్లోనే సిట్టింగుల్ని మార్చే విషయంలో ఆయన ఎక్కువగా రాయలసీమ మీద అయితే ఇప్పటిదాకా టచ్ చేసే ప్రయత్నం చేయాల. బట్ మొదటిసారి రాయలసీమలో అది కూడా అనంతపురంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారని చర్చ జరుగుతోంది. ఆల్రెడీ బాలకృష్ణ స్థానమైన హిందూపూర్ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు. అటు ఇక్బాల్ను ఇటు నవీన్ నిశ్చల్ను అదేవిధంగా వాళ్ళందరినీ పక్కన పెట్టి మధుమతి రామకృష్ణ చెల్లెలు ఉంది, ఆయన చనిపోయి ఉన్నారు, హత్య గావించబడ్డారు. ఆ మధు లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి ఈ రోజున దీపిక వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. ఆమె బీసీ సామాజిక వర్గం, వాళ్ళ హస్బెండ్ ఓసీ అయినప్పటికీ వేణురెడ్డి, బట్ దీపిక వైపే మొగ్గు చూపారు బాలకృష్ణకి చెక్ పెట్టే విధంగా. సో నెక్స్ట్ సీట్ ఈ రోజున కదిరి మీద కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారన్న చర్చ ఉంది. ఇక్కడ చూస్తే కదిరి తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ రోజున సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. గతంలో మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో కదిరి సీటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గతంలో కూడా కంచుకోటుగా ఉంటూ వచ్చింది. టీడీపీకి సుదీర్ఘకాలం కదిరి సీటు కాంగ్రెస్ హయాంలో కూడా కంచుకోటుగా ఉంది. అయితే 2014 ఎన్నికల కంటే ముందు అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అత్తర్ చాంద్ బాషా టీడీపీ వైపు వైఎస్ఆర్సీపీ వైపు రావడం జరిగింది కాంగ్రెస్ నుంచి. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. 2014 ఎన్నికల్లో కదిరి సీటు అత్తర్ చాంద్ బాషాకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కందికుంట వెంకటప్రసాద్ని ఓడించి ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది అత్తర్ చాంద్ బాషా. సో అక్కడి నుంచి చూసినట్లయితే 2019 ఎన్నికలకు వచ్చే నాటికి తను చేయించుకున్న సర్వేల ప్రకారం అత్తర్ చాంద్ బాషాని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. ఆ ప్లేస్లోని డాక్టర్ సిద్ధార్థ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చున్నారు. లోకల్గా స్థానికంగా ఒక డాక్టర్గా ఆయన మీద ఒక సోలో ఇమేజ్ ఉండడం కానీ ఒక వివాదరహితుడు అనే పేరు ఉండడం కానీ ఆ రోజు సిద్ధార్థ రెడ్డి గెలుపుకి కారణమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ కూడా ఆయనకు ఒక యాడ్ అన్ ఎలిమెంట్గా మారింది. ఆ ఎన్నికల్లో సిద్ధార్థ రెడ్డి గెలవడం జరిగింది 2019 ఎన్నికల్లో. అయితే రేపటి ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చే క్రమంలో సిద్ధార్థ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్నారని అంచనాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే పూర్తి స్థాయిలో గత 4.5 ఏళ్ళుగా సిద్ధార్థ రెడ్డి మీద ఒక సోలో ఇమేజ్ ఉన్నా ఆయన ఆ స్థాయిలో పార్టీని అప్లిఫ్ట్లో ఉంచలేకపోయారనే ఒక చర్చ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా సిద్ధార్థ రెడ్డి మీద ఒక వ్యతిరేకత అయితే ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజున పూర్తి స్థాయిలో ఆయన పక్కన పెట్టబోతున్నారని చర్చ ఉంది. మరి ఆయన పక్కన పెడితే ఈరోజు అత్తర్ చాంద్ బాషా లాంటి వాళ్ళు టీడీపీలోకి వెళ్ళారు ఆ తర్వాత రోజుల్లో. అక్కడ ఎందుకంటే ప్రత్యేకించి కదిర్లో ఒక హిందూ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మిగతా కులాల నుంచి ఎంతవరకు ఉన్నాయో సో అదే స్థాయిలో ఈ రోజున మైనారిటీ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఉంది కదిర్లో. అక్కడ నుంచోనే ఎమ్మెల్యే గెలుపు ఓటములని ప్రీడామినెంట్గా ప్రభావితం చేసే స్థాయిలో కూడా ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. అందుకని ఈరోజు అదే ఓట్ బ్యాంక్ నుంచి అదే సామాజిక వర్గం నుంచి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయిలో ఇంపోజ్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమాచారంతో ఈ రోజున సిద్ధార్థ రెడ్డి వర్గం కూడా అలర్ట్ అవుతూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డిని తమను పక్కన పెట్టినట్టయితే తమకు ఆల్టర్నేటివ్ ఏంటి అనే అంశాన్ని కూడా ఈరోజు సిద్ధార్థ రెడ్డి వర్గం అయితే హైలైట్ చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఉప ఎన్నికలు కానీ ఆ తర్వాత 2014 కానీ ఇవన్నీ కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీకి అయితే ఆ కాన్స్టిట్యున్సీ 2019 కానీ ఒక కంచుకోట అనే చెప్పాలి. అలాంటి కంచుకోటలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెర మీద తెస్తున్న రాజకీయం మాత్రం నిజంగానే ఆ పార్టీకి ఒక సెట్ బ్యాక్ అవుతుందని అంచనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే హిందూపురంలో చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ బాలకృష్ణ చరిష్మా ముందు ఈరోజు హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ గెలవదు, దీపిక బాలకృష్ణకి అసలు పోటీనే ఇవ్వలేదన్న అంచనాలు ఉన్నాయి.
ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నవీన్ నిచ్చల్దో గ్రూప్ అయితే ఎమ్మెల్సీ ఇక్బాల్దో గ్రూపు, మరోవైపు ఇటీవలే చనిపోయిన రామకృష్ణ ఫ్యామిలీది ఇంకో గ్రూపు. ఇన్ని గ్రూపుల మధ్య ఈ రోజున వేణురెడ్డి వైఫ్ అయిన దీపికాకి టికెట్ ఇవ్వడం ద్వారా, అంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెక్ పెట్టేలా ఒక బీసీ కార్డును జగన్మోహన్ రెడ్డి తెరమీద తేవడం ద్వారా అది కూడా పెద్దిరెడ్డి ప్రభావంతోనే దీపికాని అక్కడ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారని చర్చ ఉంది. సో ఈరోజు పెద్దిరెడ్డి కారణంగానే ఈ రోజున ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధార్థ రెడ్డిని కూడా కదిర్లో పక్కన పెడుతున్నారని చర్చ ఉంది. మరి ఈ ఎక్స్పెరిమెంట్ కదిర్లో జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు కూడా ఫెచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. బట్ ఇదే జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటుకు సిద్ధార్థ రెడ్డి వర్గం అయితే మాత్రం ఈరోజు ఎదురు చూస్తుంది అనేది అందులో వాస్తవం అయితే ఉంది. ఆ ప్రచారంలో లెట్స్ సీ నిజంగా కదిర్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రయోగం చేయబోతున్నారు, సిట్టింగ్ మార్పుదారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.